మంచిర్యాల అంతర్గం గోదావరి బ్రిడ్జి రాజకీయ కక్షలతోనే నిలిపివేశారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది వద్ద గత ప్రభుత్వ హయాంలో నిర్మించాలనుకున్న స్థలాన్ని ఆయన స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు రాజకీయ కక్షలతోనే మంచిర్యాల అంతర్గాం గోదావరి నదిపై నిర్మించే బ్రిడ్జిని నిలిపివేశారని ఆరోపించారు. 2 జిల్లాల ప్రజలకు దూరాన్ని తగ్గించాలని గత ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రిడ్జిని మంజూరు చేస్తే దానిని నిలిపివేశారని అన్నారు. అధికారం ఇచ్చిన ప్రజలకు మేలు చేసే విధంగా ఎమ్మెల్యే పనిచేయాలి తప్ప తమ స్వార్థం కోసం అభివృద్ధి పనులను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించి మంచిర్యాల అంతర్గాం గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ అయ్యేదాకా అటు ఇటు పోకండి. దివాకర్ రావు గారి నాయకత్వం, తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. చెప్పండి. నిర్మించాలి. మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి. మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జిని కేసీఆర్ గారి నాయకత్వం. పోతే 45 రోజులు చేయాలి. మంచిర్యాల గోదావరి నదిపై అంతరం వరకు బ్రిడ్జ్ చేసినట్లయితే పొయ్యి వస్తే 36 కిలోమీటర్లు తగ్గుతుందని ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తే ఆనాడు కేసీఆర్ గారు ఎన్నికల సందర్భంలో మరి దాన్ని ప్రకటించి దానికి మంజూరు చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి అగ్రిమెంటు అయిన సందర్భంలో మేము ఎంతో సంబరపడ్డాం. ఒక మంచిర్యాల ప్రాంతమే కాదు, ఇటు పెద్దపల్లి ప్రాంతం కావచ్చు, ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, మహారాష్ట్ర నుంచి ఎంతోమంది సంబరపడ్డారు. ఎందుకంటే అతి తక్కువ సమయంలో కరీంనగర్ హైదరాబాద్ పోయే అవకాశం ఉంటుందనే మాట ఎంతో సంతోషపడ్డారు. ఏదైతే కేసీఆర్ మొదలుపెట్టారు, దివాకర్ మంజూరు చేసిన ఒక దురాశతోటి, ఒక దుర్బుద్ధితోటి ఈ బ్రిడ్జిని మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దీన్ని మరి క్యాన్సిల్ చేయడం జరిగింది. మంచిర్యాలకు గుండెకాయ లాంటిది. మంచిర్యాల ప్రజలు ఈనాడు కాకుండా 2008లో మంచిర్యాలకు సంబంధించిన బ్రిడ్జిని క్యాన్సిల్ చేసిన సందర్భంలో 2008లో గుణపాఠం చెప్తారు. ఆ గుణపాఠం కోసం 28లో గుణపాఠం చెప్తారు. దానికి కాసుకోవాలని కూడా ఈ సందర్భం చెప్పడం జరుగుతుంది. ఈ భూమి ప్రక్రియ మొత్తం దీని ల్యాండ్ ఎక్వైర్లో భూదాన భూమి అన్ని కలుపుకుంటే దాదాపు ఒక 15 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్. ఇది 164 కోట్లు, అది 450 కోట్లు. 100 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవాలి, దాదాపు 450 కోట్లు, అంటే దాదాపు 300 కోట్లు అదనంగా 100 ఎకరాలు ఏదైతే అక్వైరు, అందులో కేవలం 5 కిలోమీటర్లే దూరభారం తగ్గుతుంది. ఆల్రెడీ ఎల్ఎంపీలు మీకు పోతున్నారు జనం. అసలు నీకు ఎందుకు ఆలోచన రావడం జరిగింది? ఎందుకు ఈ దురాలోచన? ఎందుకు మంచి మీద నీకు కక్కసి? అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పని చేయొద్దనా? ఇక్కడ దివాకర్ మంచి కార్యక్రమం చేస్తే దానికి అడ్డుదల కార్యక్రమం. నువ్వు ఇంకెన్నో అభివృద్ధి పాలన చేయి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇలా ఏ రకంగా నువ్వు దీన్ని క్యాన్సిల్ చేశావో ప్రభుత్వం కూడా సిగ్గు తలవంచుకోవాలి. ప్రజల ప్రభుత్వమా, ప్రజాప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వమా? ఇవన్నీ చేసుకుంటూ పోతే చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎవరు ఎంతమంది మంత్రులు తిరిగినా, ఎంతమంది ఎమ్మెల్యేలు తిరిగినా, ముఖ్యమంత్రి ఏం తిరిగినా ప్రజలు గుణపాఠం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. భవిష్యత్తులో 2028లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలు గుణపాఠం చెప్పక తప్పదు. ఇదే మంచిర్యాల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అన్యాయం చేసిన, ఈ బ్రిడ్జి క్యాన్సిల్ చేసిన ప్రేమ్ సాగర్ కూడా రేపు గుణపాఠం చెప్తారు అనే మాట కూడా చెప్పడం జరుగుతుంది.